गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सभादेवताभ्यो नमः। शंकराचार्याय नमः। వాదవూరరు గుడికి రాకముందే వాదవూరరు గురించి మనం తెలుసుకుంటున్నాం. వాదవూరరు గుడికి రాకముందే శివుడు సంవత్సరం ముందే అక్కడ వచ్చి గురువుగా ఉండి తన శిష్యులందరూ గణాలు అలానే అక్కడ ఉన్న పేద పిల్లలందరినీ చేరదీసి చదువు చెప్తున్నాడు. అంటే వాదవూరరు అక్కడ వస్తారని చెప్పి స్వామి ముందు నుంచే వెయిట్ చేస్తున్నారని మనం చెప్పుకున్నాం. ఆఖరి వరకు సరిపాటి రోజున మళ్ళీ దాని యొక్క కంటిన్యూషన్. విస్ఫారిత జ్ఞాననేత్రుడైన వాదవూరర్ ఆనంద కందళిత హృదయారవిందుడై సకల శరీరాణువులు దివ్యావేశంతో స్పందిస్తుండగా, దివ్యావేశం అంటే గొప్పనైన ఆవేశం. మామూలుగా ఆవేశం అనర్థం అంటారు, అన్నిటికీ ఆవేశం పలికిరాదు. కానీ దైవీ సంపత్తు లేదంటే దైవానికి సంబంధించిన లక్షణాల్లో ఆవేశం అనేది మంచిది. దివ్యావేశం అంటారు. అంటే దేవుడు చూడాలనే కుతూహలతో రమణ మహర్షి గారు ఎలా వెళ్ళారో అది దివ్యావేశమే. అలా గురువుని చూడడానికి శిష్యులు ఎలా పరిగెడతారో దాన్ని కూడా దివ్యావేశం అంటారు. అంటే ఆగకుండా వేరే దానికోసం వెయిట్ చేయకుండా వేరేవన్నీ ఇంపార్టెంట్ కాదు నాకు గురువు గారు లేదంటే గుడిలో ఉన్న దైవం ఇంపార్టెంట్ అని వెళ్ళేది దివ్యావేశం అంటారు. అలా వాదవూరరికి కూడా దివ్యావేశం వచ్చింది. దానివల్ల స్పందిస్తున్నాడు. ఏ విధంగా చూడండి, ముకులిత హస్తకమలాలతో శ్రీగురునికి ప్రదక్షిణార్చన గావించాడు. అక్కడ గురువు గారికి ప్రదక్షిణ చేశాడు. దాన్ని ఉన్మత్తం అంటారు. ఉన్మత్తం అంటే పిచ్చి. భక్తిలో ఉన్మత్తం వస్తుంది. ఉన్మత్తం వచ్చినప్పుడు ఏమవుతుంది, భక్తిలో పిచ్చి వస్తుంది. పిచ్చి అంటే ఇంకేది గుర్తుండదు, స్వామి గుర్తు, స్వామికి సంబంధించిన నామాలే. మనం నిన్న కూడా అనుకున్నా నోటి ఇప్పుడు ఏ మాట వస్తుందో ఏమని పిలుస్తారో దేవుని స్తోత్రం చేస్తారు కదా. శివుడికి అందుకే ఇంకో పేరు ఉన్మత్త శేఖరాయ నమః అంటే. పిచ్చాడు పెద్ద పిచ్చాడు వేరు. పిచ్చాళ్ళందరికీ పెద్ద పిచ్చాడు గురువు అన్నమాట. పిచ్చాళ్ళందరికీ అంటే అర్థం ఏంటి, నిజంగా పిచ్చోడని కాదు, మరి లౌకికమైన వదిలేసి ఉన్నవాడు పిచ్చాళ్ళనే కనబడతాడు. లౌకికమైన భోగాలను వదిలేసినవాడు పిచ్చాళ్ళనే ఉంటాడు. మన ఇంటికి బయట రోడ్డు మీద అప్పుడప్పుడు చూస్తుంటారు. కొంతమంది పాపం వాళ్ళకి లోకంతో సంబంధం ఉండదు, శరీరం మీద బట్ట ఉండదు. అంటే అందరు యోగులు అనట్లే. కొంతమంది డిస్కనెక్ట్ అయినా పిచ్చాడు, నిజంగా పిచ్చాడు వాళ్ళు. కొంతమంది జ్ఞాన సాధనలో లౌకికమైన వదిలేస్తే వాళ్ళు యోగులు అంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతారు. అలాంటి వాళ్ళకి పెద్ద పిచ్చాడు ఆయన అని అర్థం. యోగులకి ఆది యోగి. సకల శరీరాణువులు దివ్యావేశంతో స్పందిస్తుండగా ముకులిత హస్తకమలాలతో శ్రీగుడికి ప్రదక్షిణ గావించాడు. తన ధన వస్తు సంపత్ సంచయమంతా ఆచార్య చరణార్పణం చేసి చూసారా, తనకున్న ద్రవ్యం, అది బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇల్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్నీ గురుగారి పాదాలను పెట్టేశాడు. అది శరణాగతి అంటే అర్థం. ఇవన్నీ మీరు ఇచ్చినవే మీకే ఇచ్చేస్తున్నా అని అర్థం. గురువు ఇచ్చినవే గురువుకి ఇస్తున్నాం. మన ఏమైనా గొప్ప సంపాదించి తెచ్చామనుకుంటారు మూటలు. ఆ మూటలు గురువు సాధన చేసిన దానిలో మీకు వచ్చే కష్టాలు ఆయన తీసుకొని మీకు సుఖాలు ఇచ్చినందుకు మీకు వచ్చినాయి ఆయన డబ్బులు. అంత గొప్ప సెటిల్మెంట్. అంటే మీ కష్టాలు అంటే గురువు లైఫ్ చూడండి, ఎప్పుడు సఫరింగ్, హార్డ్ వర్క్, టఫ్గా ఉంటాయి చాలా వరకు. గురువు లైఫ్ చూడండి, ఎవరిదైనా తీసుకోండి. షిరిడి సాయి, శంకరాచార్య వారు, మా గురువు గారు, ఏ గురువు అయినా తీసుకోండి, చాలా టఫ్ లైఫ్. కంఫర్టబుల్ లైఫ్ ఉన్నవాళ్ళు మరి వాళ్ళు ఏమంటారు, గురువు అనే అనుకోవాలి మనం, వేరే అనకూడదు. కాబట్టి వాళ్ళకి అలాంటి గురువులు కూడా నాకు కంఫర్టబుల్ ఏసీలో ఉన్నవాళ్ళు, చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్న వాళ్ళు కూడా గురువులే పాపం. వాళ్ళు కూడా గురువే, నా ఇంకో మాట లేదు కాబట్టి. ఆచార్య చరణార్పణం చేసి స్వాత్మార్పణ గావించుకున్నాడు. తన్ని తాను అర్పణ చేసుకున్నాడు గురువు గారికి. అర్పణం అంటే ఏంటి, నా మనసు నా ఇష్టమైనట్టు పరిగెత్తదు, నా మనసు గురువు గారు చెప్పినట్టు పరిగెడుతుంది. అది అర్పణం చేయడం అంటే. సాధనలో అదే ప్రథమ స్థానం. ఏంటంటే ముందు మనల్ని మనం గురువు గారికి అర్పణం చేసుకోవాలి. అదే కదా ఒకసారి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కంచి పీఠాధిపతి 52వ గురువు గారు, నడిచే దేవుడు అంటారు ఆయన. ఆయన ఒకసారి ఇలానే సత్సంగం చెప్తూ అందరినీ నా కోసం మీరు ఒక పని చేస్తారా అంటే చేస్తాను స్వామి అన్నారు. అనగానే ఈ రోజు నుంచి మీ యొక్క టైంలో 24 hours 2 minutes నాకు ఇచ్చేయండి అన్నారు. నిజంగా ఆ ప్రసంగంలో ఎంతమంది ఉన్నారు అంతమంది నిజంగా వాళ్ళు చనిపోయి ఆఖరి ఊపిరి వరకు ఇప్పటివరకు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళు ఈ రోజుకి అలా చేస్తున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నన్ని రోజులు అలా చేశారు. 2 నిమిషాలు మావి కావు, స్వామివి
ఆ 2 నిమిషాలు ఎవరితో మాట్లాడరు, కళ్ళు మూసుకొని అలా కూర్చొని శివ 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 అని ఒక రోజు అంటారు, లేదంటే ఇంకో రోజు గోవింద గోవింద అంటారు, ఇంకో రోజు రామ రామ అంటారు, ఇంకో రోజు శ్రీమాత్రే నమః అంటారు. అలా వాళ్ళు చేస్తారు. అది గురువు మీద ఉన్న భక్తి. గురువు అర్పణం 2 నిమిషాలు వాళ్ళ జీవితాల్లో పోయినాయి. వాళ్ళ జీవితాల్లో ఎంత టైం ఉంది? 23 hours 58 minutes మాత్రమే దేవుడు రాశాడు ఆ రోజు నుంచి. ఎందుకంటే మిగతా 2 నిమిషాలు స్వామికి వెళ్ళిపోయినాయి. అది గురువార్పణం. గురువు చెప్పిన పనులకు మీకు మీరుగా 24 గంటల్లో మా గురువు గారు ఇవన్నీ చెప్పారు, నేను మా గురువు గారి కోసం 5 నిమిషాలు ఇచ్చేస్తాను అనుకుని మీరు అలా చేయడం స్టార్ట్ చేయాలి. అది కదా 24 గంటలు ఇస్తే 24 గంటలు వెయిట్ చేస్తాం, 48 గంటలు ఇస్తే 48 గంటలు వెయిట్ చేస్తాం. మా గురువు గారు చెప్పిన దానికోసం నేను కూడా 24 గంటలు నాకు లేవు. నాకు ఉన్నది జీవితంలో 18 గంటలే. ఒక 6 గంటలు పడుకుంటా, 12 గంటలు నా సంపాదన, తిండి, వెళ్ళాం, పిల్లలు, గోల. ఇది ఒక 6 గంటలు నాది కాదు, మా గురువు గారికి ఇచ్చేసారని నేను అనుకోని చేయాలి సాధన. అలా చేస్తూ 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 6 గంటలు వీటికి పెట్టి 18 గంటల సాధనకి వెళ్ళిపోవాలి. మెల్లగా తిరగాలి బండి. ఫస్ట్ సంపాదన వీటికి ఒక గంట సేపు, దానికి మీ విషయంలో కన్సెప్ట్ చాలా ఎక్కువ, ఇంకా ఎక్కువ చేసినట్టు గొప్పవాళ్ళు మీరు ఆ ఏజ్లో. మాలాంటి వాళ్ళు 6 గంటలు సాధన పెట్టుకుని 18 గంటలు సంపాదించి రెస్పాన్సిబిలిటీస్ అని చూసుకొని మెల్లగా ఈ 6 గంటలు సంపాదన పెట్టుకొని రిటైర్మెంట్ టైంలో 18 గంటలు సాధన చేయాలి. అలా చేసుకోవాలి. సరే, ఆచార్య చరణార్పణ చేసి స్వాత్మార్పణ కావించుకున్నాడు. లంగోట కౌపీనంతో పార్షదుడు ఏమి ఇచ్చాడు? కౌపీనం, ఒంటి నిండా వస్త్రం ఉండదు, ఒక్క ముందు మాత్రమే గోచి పోసి కట్టుకుంటారు మన రమణ మహర్షి గారి లాగా. అంటే అన్నీ వదిలేసిన వాడు అని అర్థం. ఏం వదిలేశాడు? వస్తువులే కాదు, తన శరీరాన్ని కూడా వదిలేశాడు. శరీరాన్ని వదిలేదంటే చచ్చిపోవడమే కాదు, తన శరీరానికి ఏమేం కావాలో వదిలేశాడు. బట్ట లేదు, దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకని కౌపీనం ధరిస్తారు. కౌపీనం ధరించిన వాళ్ళు శరీరం యొక్క వాళ్ళ చలి లేదు, ఎండ లేదు, ఏమీ లేదు. దాన్ని అలా వదిలేస్తారు పడిపోవడానికి. దానికి అది అన్నీ ఉంటాయి. వాళ్ళకి స్నానం చేయాలనిపించినప్పుడు చేస్తారు. అంటే నిత్యం ధ్యానంలో ఉన్న వాడికి స్నానం అనేది గుర్తు రావాలి కదా ఫస్ట్. మరి స్నానం ఎక్కడిది? ఇక్కడదే వ్యవహారం, లౌకికమైన వ్యవహారం, స్నానము, పళ్ళు తోమడాలు, ఇవన్నీ ఇక్కడివి. సాధనలో ఉన్న వాడికి శరీరమే లేదు, వాడు ఆత్మ కదా. ఆత్మ స్నానం అంటే ఎప్పుడు శౌచమే కదా. ఒక దీపం ఉంది, దీపాన్ని స్నానం చేస్తావా? బట్టలు వేస్తావా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను శరీరం కాదు, నేను జ్యోతిని అనుకుంటున్నారు, ఆత్మని. దాని స్నానాలు ఏంటి? దాని బట్టలు వేసేది ఏంటి? ఏమి తొడలేము. ఎంత తొడిగినా తక్కువ అవుతుంది, ఎంత తొడుగా ఉన్నా చిన్న కష్టం చిన్నదైపోయింది, వేయలేరు. సో అలాంటివి దేవుడు చాలా పెద్దవాడు, చాలా చిన్నవాడు. 2 విధాలు చెప్పచ్చు. దేవుడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, నీలి రంగులో ఉంటాడు, ఏ కలర్లోనే ఉంటాడు, కలర్ లేకుండా ఉంటాడు. ఇప్పుడు దీన్ని ఎలా మనం డిస్క్రైబ్ చేయగలం? అలా మనకు అందనిదే దైవత్వం, మనిషికి అందనిదే దైవత్వం. దాన్ని మనిషి అనేవాడు ఎలా పట్టుకోగలడు? వీటితో పట్టుకోవడం కష్టం. అందుకనే ధ్యానం చేసి సాధనలో ఆత్మతో పరమాత్మని లింక్ చేయాలి. ఫస్ట్ ఆత్మనే దొరకలేదు, ఆత్మ తీసుకెళ్ళి పరమాత్మ లింక్ చేసిన తర్వాత ఆత్మనే దొరకలేదు. మన మనసులో పడి అన్ని పిచ్చి తిరుగులన్నీ తిరుగుతూనే ఉన్నాం, పిచ్చి పనులన్నీ చేసుకుంటాం. ఫస్ట్ ఆత్మగా నిలబడి, అంటే నేనే ఆత్మను అనేది స్టేబుల్గా నిలబడితే కదా మన పరమాత్మతో లింక్ అయ్యేది. మన ఆత్మగా నిలబడలేదు. ఇవాళ పింక్ షర్ట్ వేసారు, రేపు బ్లూ షర్ట్ వేసారు, ఎల్లో షర్టు, అది షర్ట్, ఇది షర్ట్, భార్య, మళ్ళీ గొడవలు, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, మళ్ళీ బుద్ధి, పంచ ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దశేంద్రియాలు ఉన్నాయి. అవి అవి ఆడుకుంటాయి మనతో సేపు. మన వాడికి ఫ్రీడమ్ ఇచ్చాం కదా, ఏది పడితే తినేయి, ఏది పడితే చూసేయి, ఏది పడితే వినేయి, ఏది పడితే పీల్చేయి, ఏది పడితే తొయ్యి, ఏది పడితే ముట్టుకో. ఫ్రీడమ్ ఇచ్చేసాం. దాన్ని కంట్రోల్ ఏమైనా చేశారా? టీచర్ లాగా బుద్ధి టీచర్ మనసుకి, ఆ టీచరే పాడైపోయింది. పిల్లలు మాట్లాడతారా? బుద్ధి మనసుని కంట్రోల్ చేయాలి, కానీ మన విషయాల్లో ఏమవుతుంది? మనసు బుద్ధిని కంట్రోల్ చేస్తుంది, పిల్లలు టీచర్ని కంట్రోల్ చేస్తుంది. మనసు పిల్లలు లాంటిది, దుక్కుతూ ఉంటుంది. బుద్ధి టీచర్ లాంటిది, ఊరుకో అని చెప్పేది బుద్ధి, ఇది తప్పు చేయకూడదు అని చెప్పేది బుద్ధి. కానీ మనసు ఏమంటుంది? తప్పను అంటే సరిపోద్దా? ఎక్కడికి తప్పు అన్నట్టు. ధర్మంలో రాముల వారు ఇలా చేయొద్దు, పెద్దవాళ్ళని ధిక్కరించి మాట్లాడద్దు అని రాముల వారు చేసి చూపించారు ధర్మంలో. అది కదా ధర్మం అని బుద్ధి చెప్తుంది. అయితే రాముల వారు చేస్తే నేను చేయాలంటారు. రాముల వారు చేసిందే మనం చేయాలని చెప్పాలి. రీసెంట్గా చిలుకూరు స్వామిని అటాక్ చేశారు ఎవరో.
ఆయన పేరేందో మనకి అంత ఆన్సర్ ఎవరి పేరు మనకి ఎందుకు కానీ గొప్ప భక్తుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారు గొప్ప స్వామి భక్తుడు. ఆ సిన్సియారిటీ ఎలా ఉందంటే ఆ లైఫ్ హిస్టరీ చూస్తే తెలిసిపోతుంది. గొప్ప గొప్ప జాబ్స్ చదువుకొని స్వామివారి సేవ కోసం వచ్చి లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఉన్నాడు. నిక్కచ్చిగా వితౌట్ పార్షియాలిటీ అని క్లియర్గా చెప్తారు రంగరాజన్ గారు. ఏమని అంటే నాన్న బొట్టు పెట్టుకోవాలా, ఈ వెస్ట్రన్ కల్చర్ నాట్ అలౌడ్, మన ధర్మం చెప్పిందా అని చెప్తున్నాడు. ఆయన సొంత పైత్యం కాదు, ధర్మం ఏదుందో అది గంభీరంగా చెప్తున్నాడు బయటికి. అలా గట్స్ ఉండాలి అసలు. అలా చెప్తే అవతల తిడతాడా, వాడు పగబట్టి ఏం చేస్తాడని భయం లేకుండా చెప్తున్నాడు. ఎవడో ఒకడు వాడి ఇంటి మీదకి పోయారంటే గొడవ చేయడానికి 20 మంది సేనని వేసుకోవాలి. వాడేం చెప్పుకుంటున్నాడు, నేను రామ సైన్యాన్ని చెప్పుకుంటున్నాడు. నిజంగా రామ భక్తుడైతే ఇంకో భాగవతోత్తముడిని ఎందుకు సతాయిస్తాడు? క్షత్రియుడు అనుకోండి, వాడితో క్షత్రియుడు అని చెప్పుకుంటున్నాడు. క్షత్రుడైన వాడు వాడికంటే పైన స్థానంలో బ్రాహ్మణ్ణి పూజిస్తాడు. రాముడు ఏం చేశాడు? రాముడి దగ్గర ఎవరున్నారు గురువులుగా, పురోహితులు ఎవరున్నారు? విశ్వామిత్రుడు క్షత్రియుడి నుంచి బ్రాహ్మణుడు అయ్యాడు, అది వేరే సంగతి. వశిష్ఠ మహాముని ఉన్నారు, పూజనీయులు వాళ్ళందరూ. బ్రహ్మర్షులు, బ్రాహ్మణులు పూజనీయులు. రాముడు ఎలా ప్రవర్తించాడు? రాముడి పేరు చెప్పి పిచ్చి పని చేసి రాముడికి మట్టంట కడుతున్నారు. మహిళ రాముడు కంటిస్తున్నారు. నిజంగా రామభక్తుడు అయితే చెట్టుకి దిగి వచ్చాను రామ రామ అనుకో హనుమంతుడిలాగా. హనుమంతుడు కంటే గొప్ప భక్తుడు నువ్వు. హనుమంతుడు వెళ్ళలే కదా అందరి మీదకి. లోకల్ ఇంత అరాచకం జరుగుతుంటే రామ మందిరం కట్టడానికి అడ్డుపడ్డ వాళ్ళ మీదకి హనుమంతుడు ఎప్పుడో పోయి కొట్టేసి రావాల్సింది, గదలు పట్టుకొని పోయి. అంతకంటే గొప్ప మనవాడు బయలుదేరారా? రాముడు అలా చెప్పలే. రాముడు ఏం చెప్పాడు? శాంతి మార్గం. రాముడు రావణాసుడికి 3 ఛాన్సులు ఇచ్చాడు మారడానికి. శాంతి, తనకంటే పెద్దవాళ్ళ పట్ల అయినా నింద చేయడు, తనకంటే పూజనీయుల పట్ల నింద చేయడు. వాళ్ళ అవతారాలు చూస్తే నల్ల డ్రెస్సులు, బెల్ట్లు, షూజులు. ఇది ఎక్కడ దరిద్రం రాముడికి వచ్చింది అనుకున్నా నేను చూస్తే వాళ్ళ అవతారం. దిక్కుమాల అవతారం వాడు. నిజంగా వచ్చేదో ధర్మం చెప్పడానికి వస్తే నువ్వు నామాలు పెట్టాడు, ఒక పిల్లకోట తెలిచాడు, గడ్డాలు పెంచాడు, నల్లకోట వేసాడు, బెల్ట్ వేసాడు, షూస్ వేసాడు, ఏం చేశాడు? ఆ లాంగ్వేజ్ అంతా వర్స్ట్ లాంగ్వేజ్. ఒక బ్రాహ్మణోత్తముడితో దేవుడి కైంకర్యంలో ఉన్న వాడితో మాట్లాడాల్సిన మాట్లాడి అంటే ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇవాళ రోజు ప్రవచనం మధ్యలో కూడా ఎందుకు చెప్పాలంటే నలుగురికి తెలవాలి. ఏం తెలవాలి? బ్రాహ్మణ్ణి కాపాడాల్సిన బాధ్యత మనందరిది. బ్రాహ్మడు లేకపోతే అవుట్. గంగ కూడా ముసిలా తయారవుతుంది. గంగని ముసిని చేసి పడేస్తాం. ముసి ఒకప్పుడు బాగుండేది, మనమే దాన్ని అలా తయారు చేసాం అందరం కలిసి. బ్రాహ్మణే సొసైటీకి మార్గదర్శకుడు. బ్రాహ్మణ్ణి కాపాడుకోలేకపోతే ఆ సొసైటీ నాశనం స్టార్ట్ అయింది, కలి ముదిరింది అని చెప్పాలి. ఇవన్నీ సింటమ్స్ అర్థమైందా? రాత్రిపూట ఆయన ఏదో కుంభమేళాకి వెళ్ళొచ్చి స్నానాలు చేసి రాగానే ఈ గోల స్టార్ట్ అయిపోయింది. కొట్టారంట, వాచిపోయిందంటే కని కింద వాచిపోయిందంటే. పాపం ఏదో వీడియో చూసి నాకే బాధ అనిపించింది. ఆయనతో మేము మాట్లాడాము. మా సుభశ్రీని పాట పాడమన్నాడు. పాట పాడింది చిలుకూరు గుళ్ళో. చాలా మంచి అసలు. ఆయన అసలు చూస్తే ఆయనతో అంత హార్ష్గా బిహేవ్ చేయాలని వాళ్ళకి ఎట్లా అనిపించిందో. రాముడి పేరు చెప్పి చేసి, ఇప్పుడు రాముడి పేరు చెప్పి దొంగతనం చేస్తే హనుమంతుడు దూరుకుంటాడా? సౌందరరాజన్ గారిని ఏమన్నారు? ఆయన భాగవతోత్తముడు. ఎవడైతే బూట్లు వేసుకొని వచ్చాడో వాడి తోక కట్ చేస్తాడు హనుమంతుడు. రాముడిని మిస్యూజ్ చేయొద్దంటాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఉంటుంది. ఎవరు దిగుతారు ఇప్పుడు? ఆంజనేయుడు వస్తాడు. హనుమంతుడికి ఎప్పుడు ఇబ్బంది అయినా, రాముల వారికి ఎప్పుడు ఇబ్బంది అయినా ఆంజనేయ స్వామి వస్తారు. అలానే రామ భక్తులకు ఇబ్బంది అయినా కూడా వస్తారు. ఇప్పుడు మీరు చూడండి వాళ్ళ లైఫ్ హిస్టరీ ఎంత దారుణంగా అవుతుంది. హనుమ అడుగు పెట్టాడు అని తెలిస్తే సిమ్టమ్స్ అలానే ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ హిస్టరీ, ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టారో వాళ్ళ జీవితాలు ఎలా ఎలా మారిపోతుందో చూడండి. సరే, ఇది ఎందుకు చెప్పాలంటే భక్తుడు జోలికి పోవద్దు, దేవుడు నమ్ముకున్న వాడి జోలికి అసలే పోవద్దు, దేవుడి పేరు చెప్పి అసలే పోవద్దు. దీనికి మళ్ళీ ఎగ్జాంపుల్ రామాయణమే. రామాయణం ఎన్నిటికి ఎగ్జాంపుల్. గొప్ప శివభక్తుడైన రావణాసుడు ఏమయ్యాడు? పోయాడు. గొప్ప శివభక్తుడు, శివుడి భక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నవాడు పోయాడు. మనం రాముడి పేరు చెప్పుకోకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది? ఇంకో భక్తుడి మీదకి పోతే అనా కదా. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, తండ్రి విష్ణు ద్వేషి. ఏమైంది? ఎవరున్నారు? ఎవరు పోయారు? విష్ణు ద్వేషిపోయాడు. శివ ద్వేషైనా పోతాడు. శివుడి ద్వేషైనా దక్షుడు. మనం చెప్పుకున్నాం ఒకసారి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ద్వేషించద్దు. మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే మనం అల్లాని తిట్టాం.
యేసుని తిట్టము, సాయిని తిట్టము, ఏ గురువుని తిట్టము, ఎవరిని తిట్టము. అది మన ధర్మం యొక్క గొప్పతనం. మనకి ఏం నేర్పింది మన ధర్మం అంటే దేవుడు ఏ రూపంలోనూ రావచ్చు, ఏ రూపంలోనూ ఉంటాడు, ఎలానూ ఉండొచ్చు, యాక్సెప్ట్ అండ్ గో. కానీ దీనిలో ఒకటి ఉంది, మళ్ళీ జాగ్రత్త పడాల్సింది. ఇది ఎలా ఉంటుందంటే పరిస్థితి, మీరు మా దగ్గర రాండి కానీ మేము మీ దగ్గర రావడం ఒక గోల్ కాదు. అదే మీరు మా దగ్గర రండి, నేను మీ దగ్గర రాను. అప్పుడు ఈక్వాలిటీ ఎలా అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. మన దగ్గర పెద్ద మనసు ఉంది, మనం అన్ని చోట్లకి వెళ్ళిపోతాం. కానీ చిన్న మనసు ఉన్న వాళ్ళు మన దగ్గర రావట్లేదు కదా. మరి వాళ్ళని మార్చే ప్రయత్నం మనం చేయొద్దు, దేవుడు చేసుకుంటాం. వాళ్ళని మనం వేలు పెడితే మనం పొల్యూట్ అవుతాం. సో పెద్ద మనసుగా మనం తప్పుకొని మన దేవుడు మనం నమ్ముకొని పోతే సరిపోతుంది. ఎవరిని మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. గురువుల పని, దేవుడి పని. సార్ అక్కడితో చెప్పుకుంది, ఎందుకంటే అది చెప్పాల్సిన విషయం. ఒక బ్రాహ్మడికి అంత జరిగినప్పుడు కనీసం మాట్లాడి పిల్లలకి, పెద్దవాళ్ళకి, నలుగురికి చెప్పకపోతే ఆయన అంటాడు, ఏరా అంత గౌరవం ఒక బ్రాహ్మడికి జరిగితే నువ్వు కనీసం మాట్లాడలేదేంట్రా, అయ్యో పాపని కూడా లేదేంట్రా, నువ్వేం బ్రాహ్మణురా నన్ను తిట్టిపోస్తావు అందుకు. సరే, దేశకుని మౌనదీప్తితో నూతన కీర్తన స్ఫూర్తి ప్రాప్తించగా తన నిష్కలంక భక్తి సూత్రానికి పరమేశ్వర లీలా విశేష స్తోత్ర మాణిక్యాలను కూర్చి తనకు వచ్చిన భక్తితో పరమేశ్వరుని స్తుతిస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు ఎవరా భక్తుని పేరు? ఏ ఊరరు? ఈ స్టోరీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? వాదవూరరు. ఈ లోకంలో ఉన్నారు అందరూ. వాదవూరు గురించి భక్తుల పేరు మర్చిపోతే మీరు ఏం వింటున్నారమ్మా? భక్త కన్నప్పని మర్చిపోయారా? కష్టపడి చెప్పేస్తుంది. ఆచార్యుని అలంకరించాడు, మొత్తానికి వెళ్ళి స్వామివారికి అలంకరించాడు. పైన నగలేశారని కాదు, తన స్తోత్రాలతో స్వామివారిని మెప్పించాడు. మణిరత్న శోభిత స్థుతి సమర్పణకు కృష్ణాంతరంగుడైన శిబివిష్ణుడు భక్త శిఖామణిని మాణిక్యవాచక అని సంబోధించాడు. ఆయన పేరు ఏంటప్పటి నుంచి? మాణిక్య వాచక. ఆయన గురించి చదువుతాం. వాదవూరరు జన్మ పేరు, జన్మనామం. కానీ శివుడు పెట్టిన పేరేంటి? మాణిక్యవాచక. ఆ పేరు ప్రసిద్ధం అయిపోయింది. వాదవూరరు అనే ఎవరు గుర్తుపడతారు? ఆ పుట్టిన ఊరు తప్పితే శివుడు పెట్టిన పేరు అందరికీ తెలుసు. ఈ రోజు కూడా వాదవూరరు అంటే తెలియదు, మాణిక్యవాచకుడు అంటే బా ఆయన అంటారు. సంగీతంలో వాటి వీటిలో వీళ్ళందరి పేర్లు వస్తుంటారు అని సంబోధించాడు. సేవా భాగ్యమును కలగ చేయము అని ప్రార్థించగా శ్రీ గురునాథుడు అతని వద్ద ఉన్న ధనంతో మందిరములు, గోపురములు, ఉద్యానవనములు, తటాకములు, శైవ మఠములు మొదలైనవి నిర్మించి సాధు సన్యాసులకు వస్త్ర వసతి ఆహారాది సదుపాయాలను అందిస్తూ ఆ డబ్బు ఇచ్చాడు కదా. వాదవూరం తనతో పాటు తెచ్చి కొంచెం ధనం అంత స్వామివారి ఆధారంగా చేశాడు కదా, సమర్పించాడు కదా. వాటితో గుళ్ళు, గోపురాలు, అందరికీ భక్తులకి ఫెసిలిటీస్ ఏమేం కావాలి అన్ని బట్టలు, కానుకలు సమర్పించమన్నాడు. అందరికి, శివభక్తులకి, విష్ణు భక్తులకు కూడా. శైవ మఠములు నిర్మించి, దేవుడు టెంపుల్స్ కట్టించి ఇవన్నీ చేయమన్నాడు. సాధు సన్యాసాలకు వసతి ఆహారాలు కల్పించి మహేశ్వర పూజలో తిరుపతి సత్కారక్షేప కైంకర్యమును నివర్తించమని ఆశ్వాసించి ఈయన చెప్పాడు. మాణిక్యవాచకుడికి ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోయింది జీవితాంతం అని చెప్పారు. ఎవరు? స్వామి. ఏ విధంగా వచ్చాడు? గురు రూపంలో 1 year ముందు నుంచి ఉన్నాడని చెప్తున్నాం కదా. ఆయన గణ సహితంగా అంతర్ధానం అయ్యాడు, వెళ్ళిపోయాడు. గురువు విత్ గణాలు కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా ఈ సంఘటనతో నిర్భిన్నుడైన మాణిక్యవాచకుడు గురువియోగ బాధకు తాళలేక అని రావాలి. దేవుడు మిస్ అవ్వట్లే, గురువుని మిస్ అవుతున్నాడు. ఆ గురువే శివుడు, అది వేరే సంగతి. మరి శివుడు మిస్ అవుతున్నాడు అంటే ఆ గురువుని వదిలి ఉండలేకపోతున్నాడు మాణిక్యవాచకుడు. కింద పడి దొర్లుతూ విలపించాడు. కింద పడి దొర్లాడి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. అయ్యో స్వామి వెళ్ళిపోయారని వదిలేసి, నాకు దిక్కెవరు అని. అంటే ఎలా ఉంటుందంటే గురువు పక్కన ఉన్నసేపు చెప్పలేనంత ఆనందం, గురువు వెళ్ళిపోగానే అంతా దుఃఖం అన్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. మెల్లగానే గురువు గారు ఓదారుస్తారు, అది వేరే సంగతి. ఏదో రూపైనా అది గురువు బాధ్యత కదా, శిష్యుని కాపాడుకోవడం. సరే, ఈ మొత్తం వ్యవహారం అంతా గమనిస్తున్న గ్రామస్తులందరికీ సందేహాలు ఒప్పికొనక అందరికీ డౌట్లు వచ్చాయి. ఎందుకు ఈయన కింద పడి దొరలాడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏమైంది? తమ గ్రామంలో అంతవరకు బడిపంతులైన విద్యాదారు కోసం అన్వేషిస్తే కనిపించడా? అందరూ డౌట్ వచ్చింది, ఏది విద్యావంతుడు, విద్య చెప్పడానికి వచ్చిన గురువు గారు ఏది అని అందించి ఇక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నారు. అందరూ దొరకలేదండి. అదంతా పరమేశ్వరుని చిద్విలాస లీలా వైభవాన్ని గ్రహించి సంతోషించారు. ఆహా, ఇన్ని రోజులు మేము ఉన్నది ఆ గురువు గారు శివుడా, శివుడితోనే మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నది తెలియక, తెలుసుంటే ఎంత బాగుండేది కదా, అలా అనుకుంటున్నారు.
కొంతవడికి తేరుకున్న మాణిక్యవాచకులు నా గొంతు పోయింది. యాక్చువల్ మనం ఏకాహం చేసాం. ఏకాహం అంటే ఒకటే నామం పట్టుకుని ఒక 12 గంటలు 6 గంటలు ఒక టైం పెట్టుకుంటారు. 3 గంటలు చేద్దామను 6 గంటలు 12 గంటలు 24 గంటలు చేయాలని పెట్టుకుంటారు. ఏకాహము చాలా పవర్ఫుల్ టూల్ సాధన మార్గాలు. ఈ గొంతు పోయినా శరీరం నొప్పి వచ్చినా నేను యాక్చువల్ నరాలన్నీ లాగేసినాయి ఫుల్గా. ఎందుకంటే ఆల్రెడీ టీచింగు ప్రవచనము మళ్ళీ భజనలు అవన్నీ ఉన్నాయి. అయినా కూడా 12 గంటలు రిస్క్ తీసుకొని చేసాం. నాకు ఎక్కువ స్ట్రెయిన్ ఎందుకు ఏంటంటే నా ఆల్రెడీ వోకల్ వాడుతూనే ఉంటా వాయిస్. సో స్ట్రెయిన్ ఎందుకు, దేవుడి కోసం స్ట్రెయిన్ అయినా పర్లేదు చేయాలి. కొంతమంది తిడతారు ఎందుకు చేయడం అవసరం లేదు, తను నొప్పి అని అన్నా కూడా నొప్పి అంటారు కానీ లేదంటారా. కానీ స్వామి కోసం నొప్పి పడడం సంతోషం. లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్ 12 hours దేవుడికి కూర్చొని చేయడం అనేది అదృష్టం, భాగ్యం. మా శరీరాన్ని అంత కష్టపెట్టి 4-5 రోజులు సఫరింగ్ ఉన్నా ఇట్స్ ఓకే. ఫర్ సేక్ ఆఫ్ గాడ్ ఐఎమ్ హ్యాపీ టు బేర్ దిస్ పెయిన్. మొన్న అయితే నేత్రబాబు చేతులు ఒత్తుతూ కూర్చుంది, నేనేమో గొంతు ఒత్తుతూ కూర్చుంది, ఇలా నరాలు. నేను శుభ ఇలా అంటే పడుకున్నా. ఫుల్ టైట్నెస్ 2 days నుంచి గొంతుగా కాలే. ఇంకా పురాణం ఒక్కరోజు ఆపంగా 2వ రోజు ఆపకూడదని స్టార్ట్ చేశాను. 2-3 అడిగారు ఎందుకు బ్రేక్ వచ్చింది. సరే, మాణిక్యవాచకులు వెంటనే గురుమూర్తి ఆదేశాన్ని నిర్వర్తించడకు ఉద్యుక్తుడయ్యాడు. వెంటనే కింద పడ్డవాడు కొంచెం తేరుకొని గురుగారు నాకు ఏం చెప్పారు అది ముఖ్యం. అదే అంటే ఇప్పుడు మీకు గురువు యొక్క శారీరక రూపం ముఖ్యం కాదు. గురువు గారికి ఎవరిష్టం అంటే ఆయన మాటలు విని చేసేవాడు ఇష్టం. మీరు గురుగారు మీరు స్థుతి చేసినా ఏం చేసినా మీరు అంతటి వారండి, మీరు ఇంతటి వారండి, మీరు గొప్పవాళ్ళండి, మీరు అంటే ఇష్టం అంటే ఎన్ని చెప్పినా గురువుకి అర్థమైపోతుంది ఏమి ఎవడరా నాకు ఇష్టమైన వాడు అంటే నేను చెప్పింది చేస్తున్నాడే కదా, తెలిసిపోతుంది అక్కడ. వాడి గురువు కూడా అత్యంత ప్రీతి పాత్రుడు అవుతాడు అలాంటి శిష్యుడు. అది రాజాజ్ఞను ధిక్కరించడం కాబట్టి తీవ్ర పరిణామాలు ఉంటాయని పరివారాన్ని లెక్క చేయక వారిని రాజధానికి మళ్ళీ పొమ్మన్నాడు. ఇలాంటివన్నీ చేయడానికి రాజధిక్కారం అవుతుందని రాజుకు చెప్పి చేయాలి, కానీ ఇవన్నీ చేయమన్నారు. అందుకనే తన పరివారాన్నంతా రాజ్యానికి పంపించాడు. వారు అలాగే వెళ్ళి ప్రభువుకు ఫిర్యాదు చేయగా అతడు కోపోద్రిక్తుడై తన వద్దకు రావాల్సిందిగా మాణిక్యవాచకులు లేఖను పంపాడు. మాణిక్యవాచకులు ఇదంతా కడదాం అనుకున్నాడు కదా రాజుకు చెప్పకుండా. రాజు వెంబడి వీళ్ళందరికీ చెప్పారు. చెప్పగానే ఆయన కోపం వచ్చింది. మాణిక్యవాచకులు నమ్మని చెప్పాడు. ఇలాంటి రామదాసు స్టోరీకి దగ్గరగా ఉంది కదా. రాజధనమంతా శివకైంకర్యం కాగా అశ్వబలాన్ని సమకూర్చుకునే మార్గం లేక దిక్కుతోచని మాణిక్యవాచకులు శివ సన్నిధిలో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అని శరణువేరాడు. ఈయన ఫస్ట్ దేనికని బయలుదేరాడు గుర్తుందా? అశ్వాలు కొంటానని రాజధాని ఇచ్చి పంపించాడు. అదంతా ఏం చేస్తున్నాడు? శివ కైంకర్యం చేసేస్తున్నాడు, గుళ్ళు మండలాన్ని కట్టేసి. తప్పే కదా మరి. రాజు చెప్పింది ఏంటి? అశ్వాలు తీసుకురావయ్యా అంటే ఈయన పోయి మఠాలు అని కడతా అంటే మరి రాజ్యం సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? భక్తవశంకరుడైనా అందుకనే శివుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాడు. ఎవరు? మాణిక్యవాచకులు. వారు ఊరరు మాణిక్యవాచకులు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఎవరు నాకు దిక్కు, నువ్వే దిక్కు అని అర్థం. భక్తవశంకరుడిని ఈశ్వరుడు ఆ రాత్రి అతనికి స్వప్న దర్శనం ఇచ్చి చేతిలో అమూల్య రత్నాన్ని ఉంచి దాన్ని ప్రభువుకి ఇమ్మని గుర్రాల శ్రవణంలో మూలా నక్షత్రం నాడు వస్తాయని చెప్పమన్నాడు. ఒక గొప్పనైనా ఒక మణిని మాణిక్యవాచకుల చేతిలో శివుడు పెట్టాడంట. ఆ రోజు రాత్రి పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి మణినిచ్చి గుర్రాలు శ్రావణ మాసంలో మూలా నక్షత్రం నాడు వస్తాయి అని చెప్పవయ్యా అని చెప్పాడు. ఏం చేస్తాడు చూద్దాం. ఉలిక్కిపడి లేచిన మాణిక్యవాచకులకు స్వామి ప్రసాదించిన రత్నం చేతిలో తోచి అభయాన్ని ఇచ్చింది. ఇది కళ అనుకున్నాడు, చేతిలో రత్నం ఉంది. ఇదే కామిషా ప్రభు కై కళ అనుకున్నాడు. ఎదురుగా మణి మాణిక్యాలు ఉన్నాయి, రాజముద్రికలు ఉన్నాయి, రామముద్రికలు రామమాడలు ఉన్నాయి. మనకి ఇక్కడ గోల్కొండలో జరిగిన సంఘటన ఎంత అదృష్టం. ఒకరోజు మనం టూర్ వేద్దాం గోల్కొండ. వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ వెళ్తే రామదాస్ గుర్తు వస్తాడు. అక్కడ కూర్చొని రామదాస్ పాటలు పాడుకొని రావచ్చు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు ఎంతో రుచిరా అలానే సీతమ్మ చెప్పవమ్మ అవన్నీ పాటలు. ఆ జైల్లో అని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. వెళ్ళారు గోల్కొండ. ఆయన రాయితో చెక్కినది నా స్టూడెంట్స్ పట్టుకెళ్ళారు. ఆ రాముల విగ్రహం మీరు వెళ్ళారు చూసారు? ఆ రాముల వారి విగ్రహం ఉంటాయి లోపల జైల్లో. ఆ పైనుంచి ఆ గ్రిల్ ఉంటాయి. నువ్వు వెళ్ళావా? సరే, తొందరలో గోల్కొండ వేద్దాం. ఈ వీక్ లో ఇప్పుడు చూసి గోల్కొండ వేద్దాం. రామవారిని గుర్తు చేసుకున్నట్టు రామదాసు కూడా. సరే, వారు వెంటనే ప్రయాణమై వెళ్ళి రాజుకు రత్నాన్ని ఇచ్చి విషయాన్ని విశదపరిచి పూర్వపు పదవులను ఆశించక నిరీహులై శివముహూర్తం కొరకు నిరీక్షించి సాగారు. అందరూ
పాత జరిగిందన్న మర్చిపోయి శ్రావణ మాసంలో మూలా నక్షత్రం కోసం వెయిట్ చేస్తారు. ఆ రోజు గుర్రాలు వస్తాయని చెప్పాడు శివుడు. రత్నం చేత పట్టుకు కూర్చున్నారు. అయితే పాండ్యరాజు నియోగించిన గూఢాచారులు తిరుపెరుందురై అంతా గాలించి గుర్రాల ఆచూకీయే లేదని, రాజధనం అంతా ఆలయ కైంకర్యం అయిందని సమాచారం ఇచ్చారు. ఈ లోపల ఈ పాండ్యరాజుకి గూఢాచారులపై అసలు లేదు, ఏం లేదు స్వామి, అంత బోటకం నాటకం, ఇదంతా ఏం అసలు లేవు, అక్కడ అంతా శివ మందిరాలు మఠాలు కట్టేశారు డబ్బుతో అని చెప్పారు. శివుడి మీద నమ్మకం ఉండాలి కదా, భగవంతుడు చెప్తున్న చేతిలో మణి కూడా ఉంది కదా. అయితే ఇది మాణిక్యవాచకులకు నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆయన జరిగిన సగట పాండ్యరాజు ఏమనుకుంటాడు, వీడు ఏదో చేతిలో ఆయన తెచ్చి పెట్టాడు, ఏదో మాటలు చెప్తున్నాడు అనుకోవచ్చు. ఆయన జరగలేదు కాబట్టి రాజులు అట్లే ఉంటారు. కోపోద్రిక్తుడైన రాజు మాణిక్యవాచకులను చెరపట్టి హింసించి జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరిని? మాణిక్యవాచకులు. ఎవరు? పాండ్యరాజు. రామదాసు జరిగినట్టు శివముహూర్తం శ్రావణ మాస మూలా నక్షత్రం ఇట్టే వచ్చింది. చెప్పుకుందామా? సస్పెన్స్గా ఉందా? స్వామి ఎలా కాపాడుతుంది చూద్దాం. శ్రావణ మాసంలో మూలా నక్షత్రం వచ్చేసింది మొత్తానికి. తిరుపెరుందురై దొర అశ్వపతిగా వేషం కట్టాడు. అదిగోడు దొర ఎవరు? శివుడు. అశ్వ అధిపతిగా వేషం కట్టాడు. కొత్త వేషం వేశాడు మళ్ళీ. శివుడు ఎవరన్నారు? బోలాశంకరుడు ఎన్ని వేషాలు వేస్తున్నాడు చూడండి. శివపురాణం అంతా వేషాలు వేస్తున్నాడు. విష్ణుమూర్తిని అంటారు అందరూ, నాటకాలు రాయడు శ్రీకృష్ణుడు. ఈయన తక్కువపోయాడా? మనకు తెలియదు. గుర్రాలుగా మారిన వేదాలను అధిరోహించాడు. ఆయన ఎలాంటి గుర్రాల మీద ఎక్కువ వస్తున్నాడు? వేదాలు నాలుగు గుర్రాలు అయినాయి, ఆ గుర్రాల మీద వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన 4 గుర్రాలు అంటే రథం కట్టుకొని వస్తాడు. నరకుడి అనే ప్రాంతంలో స్వైర విహారం చేస్తున్న నక్కలు, తోడేళ్లు మొదలైన క్రూర జంతువులను మేలుజాతి అశ్వదళంగా మార్చాడు. నరకుడి అనే ప్రాంతంలో నక్కలు, తోడేళ్లు మొదలైన క్రూర జంతువులు వాటిని మార్చేశాడు. ఏ విధంగా? గొప్పనైన అశ్వాలుగా మార్చేశాడు. అంటే వేరే ప్రాణులు చంపి తింటున్నాయి క్రూరంగా, అందుకే వాటిని తీసాడు, గుర్రాలుగా మార్చేశాడు శివుడు. రాజుకు అశ్వాల బహుముఖ విన్యాసాలను ప్రదర్శించి మరీ అప్పగించాడు. అశ్వాల యొక్క విన్యాసం, కాళ్ళెత్తి, మన బాహుబలిలో చూస్తాం కదా, పైకి సెల్యూట్ చేస్తాయి, అలా పరిగెత్తడం, వాటి యొక్క విన్యాసాలు ఉన్నాయి రకరకాలుగా. అవన్నీ రాజుకు చూపించాడు. ఎవరు? అశ్వదళాధిపతి. ఎవరైనా బహుముచ్చటపడిన రాజు అతని సలహాపై వాటిని తన గుర్రాలను అశ్వాలలోనే చేపించి అశ్వకునికి బహుమతులు ఇచ్చి తన వద్ద గల వెలలేని పట్టు వస్త్రాన్ని ఇచ్చి సత్కరించబోగా, చూడండి రాజుకి ఇంకా శివుడు తెలియదుగా, తెచ్చుకున్నాడు. తెచ్చుకొని చేశాడు, గుర్రాలని తీసుకున్నాడు రాజు. తీసుకొని అదే నక్షత్రంలో జరిగింది. పట్టు వస్త్రాలు అవి ఇస్తున్నాడు. ఇచ్చి సత్కారం చేద్దామంటే ఆగాడు శివుడు, ఆపమన్నాడు. వేషధారి దాన్ని నేరుగా కాక చేతి కర్రతో స్వీకరించాడు. డైరెక్ట్ చేతితో తీసుకోలేదు, కర్ర తీసుకొని ఇలా తీసుకున్నాడు. చేతితో కర్ర పెట్టుకొని ఆ పట్టు వస్త్రాలను ఇలా తీసుకుంటున్నాడు. చేతితో తీసుకోవాలి. ఎందుకు? భక్తుని సతాయించాడు. అలాంటి వాడు ఇచ్చింది నేను చేతితో ఎలా తీసుకుంటాను భావం. అర్థమైందా? కినిసిన రాజును మాణిక్యవాచకులు సముదాయించారు. ఎమ్మడి మాణిక్యవాచకులు వచ్చి అదేంటి ఇలా చేశాడు, ఈయన చేతితో తీసుకోలేదు, ఇలా చేశాడు. పక్కనే మాణిక్యవాచకులు చెప్తున్నారు. వచ్చారు మాణిక్యవాచకులు పిలిపించినట్టు వచ్చారు. గుర్రాల నాణ్యాన్ని మరీ పరీక్షించి అశ్వకుని సలహాపై తన గుర్రపు శాలలో చేర్పించి అతన్ని పంపాడు. మొత్తానికి అశ్వాదేయాన్ని పంపించాడు. ఈశ్వర సాన్నిధ్యం నిష్క్రమించగానే గుర్రాలకున్న ఆవేశం తీరగా వేషం వీడి ఆ రాత్రి తమ పూర్వపు క్రూర వేషాలు సంతరించుకున్నాయి. క్రూరపు ఈశ్వరుడు వెళ్ళిపోయాడు, ఈశ్వరు మాయ వెళ్ళిపోయింది. ఇప్పుడు గుర్రాలు ఏమైనాయి? నక్కలు, తోడేళ్లుగా మారిపోయినాయి రాత్రికి. ఆ చుట్టుపక్కల ఉన్న గుర్రాలన్నింటినీ చంపి తిన్నంత తిని ఆ కోష్టాన్ని మధుసాలగా మార్చి ఊరంతా గగ్గోలు పరిచి పారిపోయాయి. ఆ నక్కలు, తోడేళ్ళన్నీ ఆ ఊరంతా రాజు ఊరంతా నాశనం చేసేసి తోడేళ్ళు అడవులోకి వెళ్ళిపోయినాయి. అంటే అన్నీ చంపేసినాయి, మనుషులు చంపినాయి, తిన్నాయి, క్రూరమైన అందులో అవి. అలా అయింది. జరిగిన బీభత్సంతో రాజుకు క్రోధావేశం కట్టలు దిగి వివేకహీనుడై సాధు పుంగవులైన మాణిక్యవాచకులను మోసగాడే కాక మాయల మరాఠీగా ముద్ర వేసి కఠిన కారాగార శిక్షలకు గురి చేశాడు. మళ్ళీ మాణిక్యవాచకుని తీసుకెళ్ళి జైలు పడేశాడు. కఠినమైన శిక్ష వేశాడు. మాటలోనే కాదు, మోసగాడు కూడా. శివుడు ఏం చేశాడు? వచ్చి ఇంకొంచెం పరీక్ష పెట్టాడు. ఆయన చేత మండు వేసవి మిట్ట మధ్యాహ్నం వేళ వైగై నది ఇసుక తిన్నెలపై పెద్ద పెద్ద రాతి బండలను మోయించేవారు. ఆ నది
నది ఒడ్డున ఇసుక మండు టెండలో, ఏది వేసవికాలంలో ఇసుక ఎట్లా కాలుతుంటుంది, దానిలో పెద్ద పెద్ద బండరాళ్ళు కాలుతూ ఉంటాయి. అది వీటి మీద పెట్టి మోయించాడు, ఆ ఇసుక మీద నడిచి. మాణిక్య వాచకులతో ఎవరు? పాండ్యరాజు. రామదాసు గుర్తొస్తున్నాడు మనకి కదా. ఇలాగే పలు క్లిష్టమైన కడగండ్లకు గురి చేయగా ఆ సాధుమూర్తి పడే వేదనను సహించలేక ఈశ్వరుడు రోషం చెంది, ఇప్పుడు వచ్చింది రోషం ఈశ్వరుడికి, నా భక్తుడిని ఇంత సతాయిస్తావా నువ్వు అని సంకల్పించగానే వైగి నదికి నుంచున్న పళంగా వరదలు వచ్చి మొత్తం మధురా నగరం అంతా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. వైగి నదికి వరదలు వచ్చాయి ఎండాకాలంలో, వచ్చి ఇసుక కాస్త చల్లగి మొత్తం ఊరంతా కొట్టుకుపోయింది. ఎవరు? పాండ్యరాజు. భీతిలేని రాజు నగరవాసులందరూ ఇంటికొక్కరు వంతున వచ్చి వరద కట్టి నిర్మించాలి, లేకుంటే శిక్షార్హులు అని చాటించాడు. రాజు కోపచ్చి ఇంటింటికి ఒకళ్ళు వచ్చి వరద కట్ట నిర్మించండి, లేదంటే వాడిని దండన వేస్తా అంటున్నాడు రాజు. అంటే వరద రాకుండా కట్ట వేయాలి అన్నాడు. ఆ ఊరిలోనే పిట్టు అనే ఆవిరి కుడుములు అమ్ముకుని జీవనం సాగించే పిట్టువాణి అవ్వ ఉంటుంది. అంటే ఆవిరి కుడుములు అమ్ముకునే ఒక అమ్మ ఉంది, ఓకేనా, ఆవిరి పిట్టు. ఆమె శివభక్తురాలైన సాధ్విమణి, ఆమె గొప్ప శివభక్తురాలు. ఆవిడ వృద్ధురాలు కావడం వలన బరువు పని చేయలేదు. ఒంటరి కావడంతో తన వంతుగా పంపేందుకు ఎవరు లేరు. ఆవిడ రాలేదు, ఆవిడ తరఫున ఎవరు చేయలేదు, ఒక్కతే ఉంది పాపం. ఇంటికి రాకపోతే రాజు ఏమన్నాడు? శిక్షిస్తానన్నాడు. ఈ ముసలావిడ ఇట్లా పోతుంది పాపం, ఎవరిని పంపించలేదు, ఒక్కతే ఉంది, తను చేయలేదు. కూలికి ఎవరినన్నా కుదర్చడానికి చేతిలో కాసులు లేవు. పోనీ కూలికి పెట్టి పంపిద్దాం, రాజాజ్ఞ ధిక్కరిస్తే శిక్షిస్తాడని డబ్బులు ఇచ్చి పంపిద్దాం, అవే డబ్బులు లేవు పాపం. ఆవిడ కొడుకులు అమ్ముకుంటుంది పాపం. కింగ్ కర్తవ్యత విమూడు రాలై మధుర చొక్కనాథునిపై భారం వేసి కూలబడింది. శివుడి పైన భారం వేసి చతికిలాంటి కూలబడిందంటే, అయ్యో నేనేం చేతున్నా లింగ అంటారు కదా, శివ నేనేం చేయాలని ఆయన అని. దయార్థ హృదయుడైన సుందరేశ్వరుడు కూలివాణి వలె మారి కూలివాడు వచ్చాడు శివుడు ఈమె కోసం, అమ్మ కోసం. పలుగు పార భుజానికి ఎత్తుకొని వచ్చి అబ్బవంతు పని తాను చేస్తానన్నాడు. చూడు, అబ్బవంతుడు ఆయన పని చేస్తాను. అబ్బా కూలి ఇవ్వలేను నాయన అంటే, పర్వాలేదులే అబ్బా అన్నాడు. నేను కూలి ఇవ్వలేను నాయన, ఎగలేమంటే పర్లేదవా నేను చేసి పెడతానే అన్నాడు. నువ్వు వండే కుడుముల్లో తుంపులు ఇస్తే చాలు, నువ్వు కుడుములు వండుతున్నావు కదా, చిన్న చిన్న తుంపులు నాకు తింటా. భక్తుడి దగ్గర ఏదుందో అదే తీసుకుంటాడు భగవంతుడు. మనమే అతిగా పోయి అప్పులు చేసి అయ్యప్ప స్వామి పేరు, నవరాత్రులను వినాయకుడి పేరు చెప్పి గొప్ప గొప్ప ఆడంబరాలు చేసి, నిజంగా దాతల ముందుకు చేస్తే మంచిదే, కానీ వాళ్ళు ఇంటింటి పోయి 5,000 ఇవ్వండి 10,000 ఇవ్వండి అని అడుక్కొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇయ్యలేకపోతే వాళ్ళు తిట్టి ఇంత కోలు నడుస్తారు. డొనేషన్స్ స్వతహాగా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తే భగవంతుడి ప్రసాదం అని భగవంతుడు అలా సమకూర్చాడని తీసుకోవాలి, కానీ నువ్వు దేవుడి పేరు చెప్పి వసూలు చేయకూడదు. అది పాపం కిందికే మారుతుంది. ఎందుకంటే రేపు పొద్దున ఆ డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడితే, నువ్వు తీసుకున్న దేవుడి పేరు చెప్పి తీసుకున్నావే, నువ్వు దేవుడి పూజ చేసినా కూడా వాళ్ళు పడ్డ ఇబ్బందులు పాపం వీడి ఖాతాలో వేస్తాడు. కలిగి చేసిన వాటికి వాడు గొప్ప హోమమే చేయి, దేవుడు ఒప్పుకోడు. వాడి కష్టానికి కారణం నువ్వు. అందుకు నా పేరు చెప్పి తీసుకున్నావు కాబట్టి డబల్ కష్టం, 2 కష్టాలు వస్తాయి. కడుపు నింపుకొని సరిపెట్టుకుంటాను అన్నాడు. చిన్న చిన్న తుంపులు ఇవ్వు, కుడుములు తిని నా కడుపు నింపుకుంటా అన్నాడు శివుడు. అబ్బ కుడుములు చేయబోతే అన్ని తుంపులే కాసాగి అని ఏమని, కుడుములు రోజు బాగా వస్తాయి రౌండ్గా, ఇవాళ ఏం చేసినా అన్ని ముక్కలు అవుతున్నాయి. ఆయన ఏమడిగాడు? ముక్కలు ఇమ్మన్నాడు. సో ఎన్ని ముక్కలు అన్ని ఇవ్వాలి, కుడుములు అవ్వట్లేదు. ఆమె దాని ముక్క తీసిస్తే సరిపోయింది అనుకుంది. ఇవాళ కుడుములు ఏం పెట్టినా కూడా అన్ని ముక్కలు అవుతున్నాయి. అంటే మొత్తం శివుడే తినేటట్టున్నాడు. మళ్ళీ ఇక్కడ పరీక్ష. ఆశ్చర్యచకిత అయిన అబ్బ గిన్నె చూడగా పిండి కాసింతైనా తగలేదు, పిండలానే ఉంది, పిండి అయిపోలేదు. కుడుములు పెడుతు, కుడుములు ముక్కలు అవుతున్నాయి అంటే పిండి అవ్వలేదు, శివుడికి కుడుములు రెడీ అయినాయి, ముక్కలైన తుంపులు. అంటే కాపాడుతున్నాడు. పులకిత గాత్ర అయిన తుంపులన్నీ మూటగట్టి ఇవ్వగా మాయావేషధారి ఆనకట్ట పోస్తాను అని వెళ్ళి పనిలోకి దిగుటం అని కూని రాగాలు తీస్తూ పచారు చేసుకుంటూ తోటి పనివారిని కూడా పాడు చేయసాగాడు. మంచిగా తుప్పులు తిన్నాడు, ఈయన పని చేయలేదు, హాయి పూర్ణాగాతో పాటలు పాడుకుంటూ వేరే వాళ్ళు కూడా పని చేయని ఇంట్లో పోయినాడు. ఈ అమ్మకి నెత్తిమీద తెచ్చి పెడతాడు. కాసేపు అయ్యాక అలసి సొలసిన కూలివాడు పనిముట్లు పక్కగా పారేసి చెట్టు నీడన పడగేసి
చెయ్యలేదు, ఆయన పడుకున్నాడు. మరి దొరికాడు కృష్ణుడు అన్నాడు ఎవరో, అలాంటి వేషాలు ఇలాంటి వేషాలు చేస్తాడు. ఈయన కూడా అనాల, ఈయన తక్కువైనడే కాదు, దొందే. కొంతసేపటికి పాండ్యరాజు తన అధికార పరివారంతో కట్ట పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని అడిగా వచ్చి పరిశీలించగా దొరబాబు పడుకున్నాడు. అవ్వవంతు పని ఇంకా మొదలే కాలేదని తెలిసింది. అవ్వజేయాల్సిన పని అసలు స్టార్ట్ చేయలేదు. ఇంకా వాడు వచ్చాడు చేస్తాను, పడుకున్నాడు తినేసి కూరగాయలు పాడి. విచారించగా ఆ మర్మ కార్మికుని లీలలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆయన చేసిన పనులన్నీ రాజుకు తెలిసింది. రాజు క్రోధావేశంతో కూలివాడిని రప్పించి దుర్భాషలాడుతూ చేతి బెత్తంతో అతని వీపు పైన మోదాడు. కర్ర తీసుకొట్టాడు కూలివాడిని. కోపం వచ్చింది రాజుకి. ఆ ప్రహారం దెబ్బ కొట్టిన రాజు పైనే కాకుండా అక్కడ ఉన్న చరాచరములన్నిటికీ దశగుణమై మోగింది. ఆ ప్రహారం దెబ్బ కొట్టిన రాజు పైనే కాకుండా అక్కడ ఉన్న చరాచరములన్నిటికీ దశగుణమై మోగింది. ఆ దెబ్బ ఠారెత్తిన రాజుకు ఒక్కసారి కనువిప్పు కలిగి, ఆ దెబ్బ ఈయనకే కాదు అందరికి పడిందండి. శివుడికి దెబ్బ పడితే శివుడు అందరిలో ఉన్నాడు, వాళ్ళు అందరికి పడాలిగా. రాజు కడితే ఇక్కడ పడితే రాజుకు పడింది, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పడింది దెబ్బ. ఉలిక్కి పడ్డారు ఒక్కసారి. ఇది ఇంద్రబాబు రాజు ఆయన కొడితే అందరికి పడింది. గంట మన ఇంట్లో కొడితే అందరి ఇంట్లో పడినట్టు. ఆ మరుడు ఆ దెబ్బకు ఠారెత్తిన రాజు ఒక్కసారి కనిపి కలిగి, ఏది ఇలా దెబ్బ పడింది అందరికీ. ఆ మొరటు మనిషి సాక్షాత్తు పరమేశ్వరుడే అని నిర్ధారించుకొని, ఇప్పుడు వచ్చింది బుద్ధి, దెబ్బ ఈయన కూడా పడ్డదిగా నిర్ధారించుకొని భయకంపితుడై బిగిసిపోయాడు. భయం పుట్టుకుని, అయ్యా శివుడు నేను కొట్టింది, ఇంత దెబ్బ కొట్టింది శివుడా నా కోపంతో. అందుకే కోపం జాగ్రత్త. కోపం అదే డేంజర్. గురువుని చంపివేయగలదు, భార్య పిల్లల్ని చంపగలదు, వెళ్ళగొట్టగలదు, మనకి ప్రియమిత్రుడిని చంపగలదు, లేదంటే గెంటి వేయగలదు. కోపం అంటారు తర్వాత కూర్చొని వాడే ఏడుస్తుంటాడు, అయ్యో నేను ఇలా చేశానా అని. కోపమే మృగం అంటారు కదా, మృగంగా మారుతాడంటే వాడు మనిషి గారికి కోపం వచ్చినట్టు. సరే, మాయా మానుష రూపుడు అదృశ్యమై రాజా మాణిక్యవాచకుడు నా ప్రియ భక్తుడు నిర్దోషి, అతని భక్తి గరిమను లోకమంతా వ్యాపింప చేయడమే నా లీలకు పరమార్థం. భక్తి మాణిక్యవాచకుల గురించి లోకమంతా ఆయన ఎంత గొప్ప నా భక్తుడో తెలియడం కోసం ఈ లీలను చేశాను. ఆయన నిర్దోషి అని మా ఆకాశవాణి పలికింది, శివవాక్కు పలికింది. అతని శరణమే నీకు తరుణోపాయం. ఆయన కాళ్ళ మీద పడి శరణు అంటేనే నిన్ను క్షమిస్తాను. తరుణోపాయం నీకు చేయాల్సిన పని అది అని అన్నాడు అని అశరీరవాణి అయి ఘోషించాడు. మరియు ఒకే తట్ట మట్టితోనే కట్టను పూడ్చి వరదను కట్టడి చేశాడు. ఒక తట్టడి నిండా మట్టి తీసుకొని, తట్ట ఉంటుంది కదా మట్టి, దాంతో వరదని కట్టకట్టేశాడు. శివుడు తలుచుకుంటే ఏదైనా చేయగలిగాడు. ఒకటే తట్టతోని వరద అయిపోయింది, పోసేసాడు, అయిపోయింది. ఆజ్ఞాబద్ధుడైన రాజు ముందుగా పిట్టోబ్బను దర్శించబోగా అప్పటికి ఆమె సాలంకృత దివ్య విమానంలో కైలాసం ప్రయాణమైంది. సాలగ్రామం లేదంటే గొప్పనైన శివుడి యొక్క విమానం శివకింకరులు వచ్చి ఆమెను పట్టుకుని కైలాసం పెట్టిపోతారు. ఎందుకు? శివుడికి కుడుములు పెట్టి. ఏమనిపిస్తాం? క్రింది నుంచే రాజు ఆమెకు నమస్కరించి కింద నుంచి దండ పెడుతున్నాడు. రాజు మాణిక్యవాచకులను చెర విడిపించి కాళ్ళపై పడి శరణు వేడాడు. నన్ను మన్నించి దేశాన్ని పాలించండి అని ప్రార్థించిన రాజుకు అభయదానం ఇచ్చి నిస్పృడైన ఆ భక్త శిఖామణి పరిప్రాజకుడైన శివక్షేత్రాటనగా సాగిపోతూ ఆయా దేవతామూర్తుల పద్య పరికాల సుమాలికలతో అర్చనాలంకృతులు చేసి తృప్తిపరుస్తూ ధన్యతను గాంచేవాడు. రాజుకి రాజును క్షమించి దేశాన్ని ధర్మంగా పాలించని చెప్పి ఈయన ప్రతిష్ఠ చేసిన ఆ శైవ మఠాలు లేదంటే గుళ్ళు అవన్నీ చూసుకుంటూ వాళ్ళని స్తోత్రంతో స్వామివారికి అర్చన చేస్తూ అలా సాగిపోయారు మన మాణిక్య వాచకులు అని చెప్పి ఈరోజు పురాణాన్ని శుభం పొందుతాం. సర్వం శ్రీ